వెల్కమ్ టు కైటీవీ మీడియా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఓ కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచివరం పిఎస్ లో హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో మాచివరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో ముందస్తు ఆలోచనతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్ లకి వైసీపీ అందగాడు వంశీ వెళ్ళినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడా కనిపించకుండా పరారీలో ఉన్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. ఇటీవల ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా బయటకు వచ్చిన సందర్భం లేదు. అయితే ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై చేసిన అరాచకాల విషయంలో ఇప్పటికే కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కోర్టులో వాదనలు కూడా రావటం లేదు. అయితే 2024 జూన్ 7న టీడీపీకి చెందిన సునీల్ అనే కార్యకర్త మీద వైసీపీ నేత వల్లభనేని వంశీనే తన అనుచరులతో తన మీద దాడి చేయించాడని సునీల్ మాచివరం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశాడు. ఈ కేసును పోలీసులు హత్యాయత్నం కింద నమోదు చేశారు. వంశీకి వారం రోజుల కింద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో వంశీ ఎలాగైనా అరెస్ట్ అవుతారని భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు ఆయన మీద విజయవాడలో మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. దానికి కూడా వంశీ హాజరు కావట్లేదు. దీంతో పాటు మరో 2 కేసుల్లోనూ ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్తారనే భయం ఆయనను పరారీకి గురి చేసిందని చెప్పాలి. అందుకే జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లి దాక్కున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ నిజంగానే తప్పు చేయకపోయి ఉంటే ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కొనేవాడు కదా. ఎందుకంటే కోర్టుల్లో కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే. తప్పు చేయకపోతే ఖచ్చితంగా వంశీ ఆ కేసుల్లో నుంచి ఈజీగా బయటపడేవాడు. కానీ కేసుల నుంచి తప్పించుకోవాలనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం అంటే ఖచ్చితంగా తప్పు చేశాడని అందరూ అనుకుంటారు. ఈ విషయం వంశీకి తెలియంది కాదు. కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిన ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగలేడు కదా. చట్టం ముందు అందరూ సమానమే అనే విషయాన్ని వంశీ మర్చిపోతున్నట్లు ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ప్రతిపక్షాలను తిడుతూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అవమానించటం లాంటివి ఇప్పుడు వంశీకి ఈ గతిని తెచ్చిపెట్టాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత అయినా శిక్షలు తప్పవు అనే విషయాన్ని వంశీ గుర్తుంచుకోవాలి అంటున్నారు కూటమి నేతలు. అయితే మరోవైపు వల్లభనేని వంశీ గోవా తీరంలో ఓ షిప్ లో దాక్కున్నారని వార్తలు షికారులు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులకు వైసీపీ అందగాడు వంశీ చిక్కితే ఇక అంతే సంగతి అని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.